మైనార్టీలను విస్మరించడం ఈ పాలకులకు, ఈ నాయకులకు అలవాటైపోయింది. కూటమిలాగా ఏర్పడి బీజేపీని కలుపుకున్నా గానీ అందరూ కూటమి ప్రభుత్వానికి ఓట్లు వేశారని నేను చెప్పటం లేదు, కానీ అధిక శాతం ముస్లింలు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారి మొహం చూసి వాళ్ళని నమ్మి వాళ్ళు సర్వమత సమానత్వం కోసం పనిచేస్తారు కాబట్టి వాళ్లకు మేము ఈసారి గెలిపించాలనే ఒక నేపంతో తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థులను గెలిపించినారు. మన నెల్లూరు జిల్లా నుంచి యాదవ సామాజిక వర్గానికి చెందిన మన బీద మస్తాన్ రావు యాదవ్ గారికి, బీద రవిచంద్ర యాదవ్ గారికి ఒకతనికి రాజ్యసభ ఇచ్చారు, ఒకతనికి ఎమ్మెల్సీ ఇచ్చారు. మళ్ళీ ఈ ఎన్నికలు వచ్చినప్పుడు బీసీలకు ఇవ్వాలా, యాదవులకు ఇవ్వాలా అంటున్నారు. మైనార్టీలకు కరేపాకులు అనుకుంటున్నారా? మీరు జెండాలు మోయమంటే మోయడానికి, మీకోసం కేసులు పెట్టించుకోవడానికి, మీకోసం కొట్లాట చేయని ఒక్క రాజకీయ పార్టీకి నేను చెప్పడం లేదు. అన్ని రాజకీయ పార్టీలు మైనార్టీలను కరేపాకులాగా వాడుకొని మీ అవసరం తీరిపోయిన తర్వాత మాకు చినిగిపోయిన చెప్పులాగా వేయాలంటే ఒప్పుకోము. నిజంగా మీకు మైనార్టీల మీద ప్రేమ ఉందా? మీరు ముస్లింలకు మనుషుల్లాగా చూస్తున్నారా? శ్రీధర్ రెడ్డి గారికి ముస్లిం ఓట్లు ఎన్ని పడ్డాయో ఒకసారి ఆయన చూసుకోవాలా. మంత్రి నారాయణ గారు సిటీ కాన్స్టిట్యున్సీలో ముస్లిం అభ్యర్థి నిలబడినా కానీ ముస్లింలు మీకు ఎక్కువ ఓట్లు వేశారు. అదేవిధంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మైనార్టీలకు సీట్ ఇవ్వలేదు కాబట్టి వైఎస్ఆర్సీపీ పార్టీకి వదిలేసి వచ్చారు. అతను ముస్లిం వ్యతిరేకి. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి ఓట్లు వేయవద్దని ముస్లింలు ప్రచారం చేసినా కానీ ప్రభాకర్ రెడ్డి గారు ఒక మంచి ధార్మికవేత్త. అదేవిధంగా తెలుగుదేశం పార్టీలో కానీ ఉంటే అందరికి సమన్వయం జరుగుతుందనే ఒక ముందు చూపు ఆలోచనతో ప్రభాకర్ రెడ్డి గారు కూడా మేము గెలిపించినాం. ఈ రోజు మీడియాలో రకరకాలుగా వస్తున్నాయి. నేను ముస్లింలకు సీట్లు వద్దని చెప్పినాను, జగన్మోహన్ రెడ్డి ఇచ్చారు కాబట్టి నేను తెలుగుదేశం పార్టీ వదిలేసి వచ్చినా, ఇప్పుడు కానీ మైనార్టీలకు కానీ మేయర్ సీట్ కానీ ఇస్తే తెలుగుదేశం పార్టీ కూడా నేను వదిలేస్తానని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు చెప్పారని చెప్పి ప్రచారం జరుగుతుంది. ఆ ప్రచారాన్ని మేము ముస్లింలు నమ్మటం లేదు. అయితే నెల్లూరు మేయర్ సీటు ముస్లింలకు ఇప్పించాల్సిన బాధ్యత మంత్రి నారాయణ గారు, కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి మీద ఉంది. ఎందుకంటే ప్రభుత్వంలో మీరు అనుకుంటే ఏమైనా చేయగలరు. రేపు ముస్లింలకు రాకూడదని ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ కూడా చేసేస్తారేమో. మీరు అలాగా చేశారనుకోండి హైకోర్టు దాకా లాగాల్సిన పరిస్థితి వస్తుంది. కొంతమంది అయితే ఏదో పిచ్చి మాటలు మాట్లాడుతున్నారంట. ఒక్కటైతే గుర్తు పెట్టుకోండి, మైనార్టీలు అనుకుంటే, ముస్లింలు అనుకుంటే ఖచ్చితంగా మళ్ళీ 2029 వస్తుంది. ఆ రోజు ఎవరైతే ముస్లింలకు కరేపాకుల్లాగా భావిస్తున్నారో మీ రాజకీయ జీవితానికి పులి స్టాప్ పెట్టే పరిస్థితి తెచ్చుకోబాకండి. మీరు మాట్లాడే ప్రతి మాట, మీరు వెనక ముందు ఏం మాట్లాడినా కానీ ఏదో ఒక రకంగా ఆ మాట పబ్లిక్ లో వచ్చేస్తుంది. పబ్లిక్ తిరగబడి మళ్ళీ మీకు వ్యతిరేకించే పరిస్థితి తీసుకొని రాబాకండి. మీరు ముస్లింలను మీ తోడు ఉంచుకుంటారో లేదా మీ స్వార్థ రాజకీయాలు చేసి, మీ కుట్ర రాజకీయాలు చేసి ముస్లింలకు శాశ్వతంగా మీకు మీ పార్టీలకు దూరం చేసుకుంటారో అది మీ విఘ్నతగా వదిలేస్తున్నాం. విశ్వసాయి నీట్ మెడికల్ అకాడమీ. డాక్టర్ కావాలనుకోవడం మీ ఆశయమైతే మీ ఆచరణకు ఒకే ఆలోచన విశ్వసాయి. నీట్లో సీటే మీ లక్ష్యమైతే ఆ లక్ష్యాన్ని ఛేదించగలిగే ఒకే ఒక్క చోటు విశ్వసాయి. విద్యార్థుల ఆశయాన్ని, తల్లిదండ్రుల కలలు నిజం చేసుకోవడానికి నిజమైన మార్గమే విశ్వసాయి నీట్ మెడికల్ అకాడమీ. ఎందుకంటే స్థాపించిన సంవత్సరం నుంచి ఎందరో విద్యార్థుల్ని డాక్టర్లుగా మార్చి వారి ఆశయాన్ని చేరువ చేసిన విద్యా సంస్థ విశ్వసాయి. అనతి కాలంలోనే 1200కు పైగా మెడికల్ సీట్లు సాధించిన విశ్వసాయి చరిత్ర ఒక ఘనత. అపార అనుభవజ్ఞులైన డైరెక్టర్స్, అత్యుత్తమమైన ఫ్యాకల్టీ, అత్యున్నత ప్రమాణాలతో కూడిన విద్యాబోధన, ప్రణాళికాబద్ధమైన స్టడీ మెటీరియల్స్, ఎటువంటి ఒత్తిడి లేకుండా స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ అందిస్తున్న సంస్థ విశ్వసాయి నీట్ మెడికల్ అకాడమీ. అందుకే నీట్ లో సీట్ సాధించాలంటే ద వన్ అండ్ ఓన్లీ చాయిస్ విశ్వసాయి నీట్ మెడికల్ అకాడమీ. 2027 నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్లు ప్రారంభమైనవి. సంప్రదించండి విశ్వసాయి నీట్ మెడికల్ అకాడమీ, నెల్లూరు, తిరుపతి.